అండ్ కిషోర్ సార్ చాలా చక్కగా చెప్పున్నారు మన క్లాసెస్లో. వీనస్కి మార్స్ 10th ఉండి నాకు పనే ఇంపార్టెంట్, నువ్వు ఇంపార్టెంట్ కాదంటే బ్యాలెన్సింగ్ అనమాట, లైఫ్ని బ్యాలెన్స్. మార్స్ ఇక్కడ ఉంటే వీనస్ అంటే న్యాచురల్ జొడాయిక్లో మార్స్ ఇక్కడ ఉంటే వీనస్ ఇక్కడ ఉంటాడు కదా. వీనస్ ఇక్కడ ఉంటే మార్స్ ఇక్కడ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ 10th హౌస్లో ఎగ్జాల్టేషన్ అవుతాడు. ఎగ్జాల్టేషన్ అయిన తర్వాత 10th నుంచి 10th 7th హౌస్ స్వామి. 10th నుంచి 10th హౌస్ ఈజ్ 7th. అంటే ఈ కుజుడికి బయట ఎంత పని ఉంటుందో భార్యతో సహకరించడం అనే ఆస్పెక్ట్ కూడా అంతే ఇంపార్టెంటు. ఇంట్లో మనశ్శాంతి కావాలి అనుకుంటే ఆయన తాలూకా అసలు పని ఎక్కడ ఉంది అంటే సర్వింగ్ ద వైఫ్ ఆల్సో. ఇది యాక్చువల్గా హిడెన్ ట్రూత్. కిషోర్ సార్ మనకి క్లాస్లో చాలా చక్కగా చెప్పారు ఈ ఏరియా. సో వైఫ్ కింద పని చేయడం కాదు అది. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ డూయింగ్ సంథింగ్ అండ్ యాజ్ అన్ ఆర్డర్. ఇట్ ఈస్ వాత్సల్యం. ఎక్స్ప్రెషన్ ఆఫ్ వాత్సల్యం ఇన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫౌండేషన్ ఆఫ్ గుడ్ మ్యారేజ్. అందుకే 10th హౌస్ ఈజ్ డేంజరస్. సో 4, 6, 8, 10 posits of Mars is not good for marriage.